హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. ఈరోజు ఫస్ట్ వీడియో నేను తెలుగులో చేయబోతున్నాను. సో ఇది దేని గురించి అంటే మనం టీషర్ట్ ప్రింటింగ్ పైన ఎలా ప్రింట్ చేయాలి, మార్కెట్లో కొత్త టెక్నాలజీ డిజిటల్ ట్రాన్స్ఫర్ ఫిలింగ్, ఓకే, డిటిఎఫ్ ప్రింటింగ్ అంటారు అనమాట. సో డిటిఎఫ్ ప్రింటింగ్ గురించి ఈ వీడియో మనది. ఈ వీడియోలో టోటల్గా మీకు డిటిఎఫ్ ప్రింటింగ్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియో త్రూగా మీకు ఇవ్వబోతున్నాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఎయిటెడ్ మిషనరీస్ కావాలి, రా మెటీరియల్స్ ఏం కావాలి, ఎలా ప్రాసెస్ చేస్తారు ప్రింటింగ్కి, దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది, అండ్ దీన్ని మార్కెట్లో ఎలాగా మనం మార్కెట్లో దీని యొక్క డిమాండ్ ఏంటి, దీని యొక్క స్కోప్ ఏంటి అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో డిస్కస్ చేసే ముందు మనం ఈరోజు బెంగళూరు నుంచి మనం ఆపరేట్ చేస్తాం. మన కంపెనీ పేరు వచ్చేసి కలర్ఫుల్, ఓకే, ఇట్స్ బెంగళూరు బేస్డ్ కంపెనీ. సో మీకు ఇది పాన్ ఇండియా సప్లై ఉంటుంది. మీకు హైదరాబాద్, మన క్లయింట్స్ హైదరాబాద్, తెలంగాణ, కర్ణాటక, ఓకే, కేరళ అండ్ తమిళనాడు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మన దగ్గరికి క్లయింట్స్ అనే వాళ్ళు వస్తారు అండ్ వాళ్ళ యొక్క ఆర్డర్ని పర్చేస్ చేసుకొని వెళ్తారు. మనం సప్లై చేస్తుంటాం పాన్ ఇండియా సప్లై. ఈవెన్ నార్త్ స్టేట్స్లో కూడా మన ప్రొడక్ట్స్ వెళ్తాయి అన్నమాట. సో బెంగళూరు ఎందుకు చూస్ చేయబడింది అంటే ఇది సెంటర్ ప్లేస్ కాబట్టి. సో ఎవ్రీ కస్టమర్ కెన్ ఈజీలీ ఇక్కడికి వచ్చేసి ఆ మెటీరియల్ అనేది చూసుకొని వాళ్ళ యొక్క పర్చేసింగ్, వాళ్ళ యొక్క కొత్త టెక్నాలజీస్ అన్ని చూసుకొని వెళ్ళొచ్చు. మన కంపెనీ వచ్చేసి 6 years ఓల్డర్ కంపెనీ. బట్ మేము యూట్యూబ్ మార్కెటింగ్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేసాం. వీడియోస్ మీకు ఇంకా రాబోయే వీడియోస్లోని చాలా మీకు తెలుగు లాంగ్వేజెస్లో చాలా వీడియోస్ ఇంకా లాంచ్ చేస్తాం. కొత్త టెక్నాలజీస్ మార్కెట్లో ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే మేము డెఫినెట్గా మీకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఎలా ప్రాసెస్ అనేది మొత్తం దాని యొక్క రివ్యూ అండ్ స్కోప్ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాం. ఈరోజు మనది వచ్చేసి డిటిఎఫ్ ప్రింటింగ్ కోసం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో డిటిఎఫ్ ప్రింటింగ్ అంటే ఏంటి? డిజిటల్ టు ఫిలిం అనొచ్చు, డిజిటల్ డైరెక్ట్ టు ఫిలిం అనొచ్చు, పెట్ ఫిలిం ప్రింటింగ్ అంటారు. చాలా రకరకాల పేరుతో దీన్ని పిలుస్తుంది. ఇది యాక్చువల్లీ ఓల్డర్ టెక్నాలజీయే, బట్ ఇంక్ జెట్ త్రూగా మనకి రీజనబుల్ ప్రైస్లో వెరీ లో ఇన్వెస్ట్మెంట్లో తీసుకొచ్చాము ఇప్పుడు. సో దీని యొక్క అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను. మీకు దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు. వెరీ హై క్వాలిటీ గ్రాఫిక్స్ వచ్చేసి మీకు ప్రింట్ అవుతుంది. చాలా హై క్వాలిటీ గ్రాఫిక్స్ మీకు ప్రింట్ చేయొచ్చు అండ్ మీకు వెరీ రీజనబుల్ ప్రైస్లో మీకు దొరుకుతుంది. చూసారంటే డిటిఎఫ్ త్రూగా ప్రింట్ అయింది టీషర్ట్ ఇది. సో మీకు కూడా ఏ గ్రాఫిక్ అయినా ప్రింట్ చేయొచ్చు. దేర్ ఇస్ నో కటింగ్ హియర్. ప్లాటర్ కావాల్సిన అవసరం లేదు. వితౌట్ ప్లాటర్, వితౌట్ కటింగ్ మీరు టీషర్ట్ని రెడీ చేయొచ్చు. దీని ప్రాసెస్ అనేది మనం వీడియోలో చూస్తాము. నెక్స్ట్ ఇప్పుడు ఎలా చేయాలనే ప్రాసెస్ మీకు చూపిస్తాను. సో ఇది వెరీ హై అవుట్పుట్ అనమాట. హై క్వాలిటీ అవుట్పుట్ మీకు ఈ ప్రాసెస్ నుంచి రెడీ అవుతుంది. సో ఏ గ్రాఫిక్ అయినా ప్రింట్ చేయొచ్చు. దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్ అనమాట. ఈ లైట్ కలర్, డార్క్ కలర్, ఏ గవర్నమెంట్ అయినా ఏ కలర్ అయినా ప్రింటింగ్ చేసి మీరు కస్టమర్స్కి మీరు డెలివరీ ఇవ్వచ్చు. వెరీ హై అవుట్పుట్. మీకు ఇందులో వైట్ కలర్ కనిపిస్తుంది, ఇందులో వైట్ ఇంక్ వాడుతున్నాం. సో అందుకనే వైట్ కలర్ కనబడుతుంది. సో డిటిఎఫ్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటి? ఫస్ట్ చూసారంటే మీకు బ్యాక్ సైడ్ ఒక ప్రింటర్ కనబడుతుంది. సో అది డిటిఎఫ్ ప్రింటర్ అనమాట. ఎప్సాన్ L1800 చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ఎప్సాన్ L1800 ప్రింటర్. ఈ ప్రింటర్ త్రూగా మీరు ప్రింట్ చేస్తారు. ఇది యాక్చువల్లీ మోడిఫైడ్ ప్రింటర్. దీన్ని డిటిఎఫ్లో కన్వర్ట్ చేయబడింది. ఓకే, దీన్ని మోడిఫై చేసుకొని యూజ్ చేయాలి. డైరెక్ట్ ప్రింటర్ మనం యూజ్ చేయడానికి అవ్వదు. సో దీన్ని మోడిఫికేషన్ చేసుకొని చేయాల్సి వస్తుంది. సో ప్రింటర్లో మనం యూజ్ చేసేది పెట్ ఫిలిం అనమాట. ఓకే, ఇలాగ పెట్ ఫిలిమ్స్ ఉంటాయి. ఈ ఫిలిం మీద ప్రింట్ చేసి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం టీషర్ట్ పైన. సో ఇలా పెట్ ఫిలిం మీకు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది A3 సైజ్లో అవైలబుల్ ఉంటుంది, A4లో అవైలబుల్ ఉంటుంది, రోల్ ఫార్మాట్లో అవైలబుల్స్ ఉంటాయి. మీ యొక్క క్వాంటిటీ బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ దీంట్లో యూజ్ చేసేది ఇంక్ వచ్చేసి డిటిఎఫ్ ఇంక్స్. సో ఇది 6 కలర్ ప్రింటర్ కాబట్టి 6 కలర్స్ యూజ్ చేయాలి. CMYK అండ్ 2 వైట్స్ యూజ్ చేస్తాం అన్నమాట. CMYK ఎల్లో, బ్లాక్, మెజెంతా, సియాన్ అండ్ LC అండ్ LM కూడా మనం వైట్ అనేది యూజ్ చేసుకొని మన ప్రింటర్ని మోడిఫై చేయొచ్చు. మోడిఫై చేసిన తర్వాత మీరు యూజ్ చేయడానికి అవుతుంది. నెక్స్ట్ మీకు కావాల్సింది ఒక హెవీ డ్యూటీ హీట్ ప్రెస్ మిషన్. సో ఇది వచ్చేసి హెవీ డ్యూటీ హీట్ ప్రెస్ మిషన్, యూరోపియన్ స్టాండర్డ్ హీట్ ప్రెస్ మిషన్. ఈ మిషన్ త్రూగా మీరు ప్రింటింగ్ చేస్తారు. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ చూసారంటే యూరోపియన్ స్టాండర్డ్ హీట్ ప్రెస్ గన్ మెటల్ కోటెడ్ హీటర్. బ్లాక్ సైడ్ మీద బ్లాక్ కలర్లో ఉన్నది. సో ఇది గన్ మెటల్ కోటెడ్ కాబట్టి ఇందులో మీకు 4 సైడ్ ఈక్వలెంట్ హీట్ వస్తుంది అండ్ మీకు ఇందులో 1 year వారంటీ వస్తుంది. 5 years సర్వీస్ కూడా మా కంపెనీ త్రూగా మీకు ఉంటుంది. సో
సో దీని ద్వారా మీరు ప్రింటింగ్ టీషర్ట్స్ని ప్రింట్ చేసుకొని మీ కస్టమర్స్కి ఇవ్వచ్చు. ప్రింట్ చేయాలి, దాని తర్వాత ఫ్యూజింగ్ చేయాలి. ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసామంటే ఇప్పుడు దీనికి ప్రింటింగ్ చేయడానికి దీనికి సపరేట్ సాఫ్ట్వేర్ ఒకటి వస్తుంది, రిప్ సాఫ్ట్వేర్ అంటారు. ఈ సాఫ్ట్వేర్ త్రూగా మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు మన ఈ గ్రాఫిక్ ఉన్నది, గ్రాఫిక్ని మిర్రర్ ఇమేజ్లో కన్వర్ట్ చేసుకొని, ఇది యాక్రో రిప్ సాఫ్ట్వేర్ అనమాట. దీంట్లో మీరు వైట్ రేషియోస్ అన్ని కంట్రోల్ చేసుకొని మీరు ఇవ్వచ్చు. సో ఇది మన అవుట్పుట్ ఇలా ఉంటుంది. సో ఇది వైట్ ఇలా ఇక్కడ వైట్ రేషియోస్ ఇలా ఉంటుంది. ప్రివ్యూ చూస్తే మీకు ఇలా అవుట్పుట్ మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ప్రింట్ ఇవ్వచ్చు ఇప్పుడు. సో ప్రింట్ ఇచ్చేసిన ప్రింట్ కలర్ ఫస్ట్, కలర్ ప్లస్ వైట్ అనే కమాండ్స్ మీకు మొత్తం ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఎలా చేయాలి అంటే అనేది. జస్ట్ మీకు ఇక్కడ డెమో చూపిస్తున్నాం హౌ ద ప్రాసెస్ విల్ బి స్టార్ట్స్ అనేది. సో మనం ఇలా ఒక కమాండ్ ఇచ్చిన తర్వాత సో ప్రింటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కమాండ్ వచ్చేసి ప్రింటర్ త్రూగా వెళ్తుంది, ప్రింటర్ ఏమో ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు కమాండ్ మనం పాస్ చేస్తుంటుంది, నెక్స్ట్ ప్రింటింగ్ వెళ్తుంది. ప్రింటింగ్ ఎలా అవుతుందో మీకు చూపిస్తాను. వన్స్ మీ కమాండ్ పాస్ అయిన తర్వాత ఇమీడియట్గా ప్రింటర్లో మీకు కమాండ్ అనేది వెళ్తుంది. సో ప్రింటర్ త్రూగా ఇప్పుడు ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మీకు నార్మల్ CMYK కలర్స్ యాజ్ పర్ ద గ్రాఫిక్స్ ఎలా ఉన్నదో దాని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత దాని మీద వైట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా ప్రింట్ అయిన తర్వాత మీకు షీట్ బయటకు వచ్చిన తర్వాత దీని మీద మీరు పౌడర్ కోటింగ్ అనేది చేయాలి. చేసిన తర్వాత మీకు టీషర్ట్ పైన ఫ్యూజింగ్ చేయాలి. దీని యొక్క ప్రాసెస్ మీకు చూపిస్తాను ఎలా అవుతుంది అనేది. ఇది ఒక A3 సైజ్ డిజైన్ ప్రింట్ అవుతుంది. సో దీనికి ప్రింట్ అవ్వడానికి ఏం లేదన్నా మీకు 10 మినిట్స్ టైం పట్టవచ్చు, 10 to 15 మినిట్స్ టైం పడుతుంది టీషర్ట్ ప్రింటర్ నుంచి ప్రింట్ రావడానికి. ఇంకా హై స్పీడ్ ప్రింటర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి బేసిక్ ప్రింటర్ కాబట్టి L1800 వచ్చేసి స్టాండర్డ్ స్టార్ట్అప్ స్టేజ్లో ప్రింటర్స్. ఇంకా మీకు స్పీడ్ ఒక ప్రొడక్షన్ మీకు ఎక్కువ ఉన్నది అంటే ఇంకా హై స్పీడ్ ప్రింటర్స్, రోల్ ఫార్మాట్ ప్రింటర్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అవి కూడా మీరు టేకప్ చేసుకోవచ్చు. ప్రింట్ అయి 2 కలర్స్ వైట్ కలర్ ప్లస్ CMYK కలర్స్ అట్ టైం మీకు ఆన్ స్పాట్లో ప్రింటింగ్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత బయట తీసేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా మనం చూద్దాం ఎలాగ ఉంటుంది ఏంటనేది చూసుకోవచ్చు. DTF చూసారంటే వెరీ లో ఇన్వెస్ట్మెంట్లో వెరీ హై అవుట్పుట్ మీరు రెడీ చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఏ బిజినెస్ చేయాలన్నా చాలా టఫ్. అండ్ ప్రతి బిజినెస్లో కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ వల్ల మనం వెనక్కి తగ్గేది లేదు. ఓకే, ప్రతి ఒక్కరికి కాంపిటీషన్, ఏ ఫీల్డ్లో వెళ్ళండి కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో కాంపిటీషన్ వల్ల మీకు ఏం ప్రాబ్లం లేదు. మీ ప్రాబ్లమ్ మీ యొక్క వర్క్ త్రూగా యూనిక్నెస్ తీసుకొని రావాలి. అది ఎలా అంటే డిజైనింగ్ త్రూగా మీరు ఎలా డిజైన్ చేయాలి. ఎందుకంటే మనం అమ్మేది టీషర్ట్ కాదండి, మెయిన్గా మీరు ఆలోచించండి. మనం అమ్మేది టీషర్ట్ కాదు. టీషర్ట్ 100 రూపాయలు కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు అమ్మకూడదు టీషర్ట్, మీరు అమ్మాలి డిజైన్. ఓకే, కస్టమర్స్కి కావాల్సింది డిజైనర్ టీషర్ట్. మార్కెట్లో ఏది లేదో అది మీరు అమ్మాలి. మార్కెట్లో మీకు కస్టమైజ్ డిజైనర్ టీషర్ట్స్ అనగా, మీకు ఓన్ చాయిస్ డిజైనర్ టీషర్ట్స్ అనగా మీకు దొరకదు. కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీరు రెడీ చేసి కస్టమర్కి నచ్చేటట్టుగా, ట్రెండ్కి తగినట్టుగా మీరు రెడీ చేసి మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీకు ఇప్పుడు మెయిన్గా నడుస్తుంది ఆఫ్టర్ కోవిడ్. మీరు లాస్ట్ 2020 నుంచి చూసుకొని ఉంటే ఆన్లైన్ సేల్స్ అనేది చాలా గ్రోత్ వచ్చింది అనమాట మార్కెట్లో. సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్టెడ్ టు సెల్ ఇన్ ఆన్లైన్ అనమాట. సో మన ఒక ప్లేస్లో కూర్చొని ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఈ ప్రోడక్ట్ని అమ్మొచ్చు. ప్రతి కస్టమర్ని మీ టీషర్ట్ని ప్రతి కస్టమర్ వరకు మీరు రీచ్ చేయొచ్చు. ప్రతి కస్టమర్కి మీ టీషర్ట్ వేయచ్చు. కస్టమర్కి వెళ్ళిన తర్వాత కస్టమర్కి నచ్చుకోవాలి. సాటిస్ఫాక్షన్ అనేది మీకు DTFలో 100కి 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రతి కస్టమర్కి మీరు ప్రింట్ చేసి ఇచ్చే డిజైన్ నచ్చుతుంది. అండ్ ప్రతి అది ఇందులోని చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. దాని ద్వారా కస్టమర్ రివ్యూస్, కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అనేది మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది. సో దీని గురించి చాలా టెక్నాలజీస్, చాలా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మా టీంకి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్స్లో నంబర్స్ ఉంటాయి. సో మీరు మా టీం కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడవచ్చు. వాళ్ళ త్రూగా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఎలా దీన్ని స్టార్ట్అప్ చేయాలి, ఏమేమి కావాలి, దీనికోసం ఏమేమి కావాలి అన్నీ మీరు పాయింట్ టు పాయింట్ మీకు మా టీం హెల్ప్ చేస్తారు. అండ్ మా దాంట్లో మీకు సర్వీస్, ఓకే, అండ్ సర్వీస్, మెయింటెనెన్స్ అండ్ ఎవ్రీథింగ్ సపోర్ట్ మీకు ఉంటుంది మా టీం త్రూగా. మీకు ఎనీ టైం మీరు వచ్చేసి ఆఫీస్కి వచ్చేసి మీరు డిస్కస్ చేయవచ్చు మీ ప్రాబ్లమ్ త్రూగా. అండ్ మన క్లయింట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచైనా ఇక్కడికి వచ్చేసి పర్చేస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మా దగ్గర మేము ఇక్కడ నుంచి బయట వాళ్ళు పంపించేసి ఆన్లైన్ ట్రైనింగ్, సపోర్ట్ అంతా మా త్రూగా వెళ్తుంది. మా కంపెనీలో మా టీం త్రూగా మీకు అంతా సపోర్ట్ దొరుకుతుంది. సో వన్స్ ఈ ప్రింటింగ్ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం చూద్దాం ఎలా. సో మన ఇప్పుడు ఇచ్చిన డిజైన్ వచ్చేసి ప్రింటర్ నుంచి ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చూద్దాం. సో ఇలా మీకు గ్రాఫిక్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, వెరీ హై అవుట్పుట్ మీకు గ్రాఫిక్ అనేది ప్రింట్ అయ్యింది. చూసారు, దగ్గర తీసుకోండి. సో ఇలాంటి గ్రాఫిక్స్ మీకు ప్రింట్ అవుతుంది. బ్యాక్ సైడ్ చూపించండి.
సో బ్యాక్ సైడ్ చూసారంటే మీకు టోటల్ వైట్ అనమాట. ఈ వైట్ ఏరియా మీద మీకు పౌడర్ కోటింగ్ అనేది జరుగుతుంది. అది జరిగిన తర్వాత మీరు టీ షర్ట్ పైన పెట్టేసి మీరు హీట్ చేయొచ్చు. సో ఇలాంటి హై అవుట్పుట్ గ్రాఫిక్స్ మనం రెడీ చేసి ఎలాంటి టీ షర్ట్ అయినా, ఏం టీ షర్ట్ అయినా, డార్క్ కలర్, లైట్ కలర్, కాటన్ టీ షర్ట్, పాలిస్టర్, నో రెస్ట్రిక్షన్. ఈవెన్ షూస్, క్యాన్వాస్ షూస్ కూడా మీద మీరు ప్రింటింగ్ చేయొచ్చు స్టిక్కర్స్ DTF టెక్నాలజీ త్రూగా. మీకు ఇది స్టార్టప్ L1800 అనేది స్టార్టప్ కోసం. మీరు వన్స్ మీ యొక్క ప్రొడక్షన్, మీ యొక్క స్పీడ్ పెరుగుతున్నప్పుడు దీంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి ప్రింటర్ మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు పౌడర్ కోటింగ్ ఎలా చేయాలనేది చూస్తాం. దీని మీద పౌడర్ కోటింగ్ చూద్దాం ఎలా చేస్తారనేది. సో టీ షర్ట్ పైన హాట్ మెల్ట్ పౌడర్ అనేది ఇందులో సపరేట్ పౌడర్ వస్తుంది, మా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ పౌడర్ త్రూగా మీరు ఫస్ట్ డిజైన్ని కోట్ చేసుకోవాలన్నమాట. డిజైన్ని ఫుల్గా మీకు కోటింగ్ అయిన తర్వాత మీకు హీటింగ్ చేయాల్సి వస్తుంది. సో హాట్ మెల్ట్ పౌడర్ అంటారు. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే, PU, PVC. ఓకే, మనం యూస్ చేసే దీని ఒక స్మూత్ ఫినిషింగ్ కూడా వస్తుంది. పౌడర్ ద్వారానే మీ యొక్క టీ షర్ట్ అవుట్పుట్ అనేది బేస్ అయి ఉంటుంది. సో ఎంత బాగా కోట్ చేస్తే అంత అవుట్పుట్ బాగా వస్తుంది అన్నమాట. సో ఇది మాన్యువల్ ప్రాసెస్, మీకు ఆటోమేటిక్ ప్రాసెస్ కూడా ఉన్నది. వన్స్ మీకు కోటింగ్ అయిన తర్వాత మీరు ఎక్సెస్ ఆఫ్ పౌడర్ని మీరు ఇలా షేక్ చేశారంటే ఎక్సెస్ ఆఫ్ పౌడర్ అయితే ఉండదు. నెక్స్ట్ మీరు దీన్ని 150 degreesలో మీరు ఓవెన్, మీ ఇంట్లో ఓవెన్ ఉంటుంది కదా, ఓవెన్లో పెట్టేసి, బేకింగ్ ఓవెన్స్ వస్తాయి. సో ఓవెన్లో పెట్టేసి మీరు హీట్ చేసుకోవచ్చు. హీట్ చేసుకున్న తర్వాత మీరు అవుట్పుట్ అనేది మీరు తీసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు చూసారంటే వితౌట్ ఓవెన్, కొంతమంది దగ్గర ఓవెన్స్ ఉండవు. సో ఓవెన్స్ లేకపోతే మీరు ఇదే హీట్ ప్రెస్ మిషన్లోనే 1 inch గ్యాప్, 1 inch ఫుల్ ప్రెస్ చేయకుండా 1 inch గ్యాప్ పెట్టుకొని మీరు హీటింగ్ అనేది చేయొచ్చు. హీటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది 150 degrees 20 seconds 30 seconds మీకు హీటింగ్ కోసం పడుతుంది. వన్స్ హీటింగ్ అయిపోయిన తర్వాత మీరు టీ షర్ట్ పెట్టేసి టీ షర్ట్ పైన ప్రింటింగ్ చేయొచ్చు. మీకు బ్యాక్ సైడ్ వర్క్ మొత్తం మీకు ఆన్ స్పాట్ మీకు చూపిస్తున్నాం. ఇందులో ఎలాంటిది ఇది లేదు. ఓకే, సో ఇలాంటి హై అండ్ గ్రాఫిక్స్ మీరు ఎనీ టైప్ ఆఫ్ టీ షర్ట్, ఎనీ టైప్ ఆఫ్ కలర్ మీద ప్రింటింగ్ చేయొచ్చు. ప్రింటింగ్ చేసిన తర్వాత మీరు మీ యొక్క కస్టమర్స్కి మీరు పంపించవచ్చు. మోస్ట్లీ ఇదేమో ఆన్లైన్ బేసిస్ మీద చాలా వెళ్తుంది. ఆన్లైన్ సెల్లర్స్కి చాలా యూస్ఫుల్ అయిన టెక్నాలజీ DTF ప్రింటింగ్ అనేది. ఎందుకు అంటే ఇప్పుడు మార్కెట్లో మీరు DTG చూడండి, స్క్రీన్ ప్రింటింగ్ చూడండి, ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ వైజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండ్ అవుట్పుట్ కూడా ఇది చాలా ఎక్స్పెన్సివ్. DTG చూసారంటే 10 lakhs 15 lakhs ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది స్టార్ట్అప్ చేయాలంటే. అండ్ దాని ఒక అవుట్పుట్ ఆఫ్ కాస్టింగ్ చూసారంటే 100 rupees 100 ప్లస్ ఉంటుంది DTGలో. సేమ్ స్క్రీన్ ప్రింటింగ్ చూసారంటే స్క్రీన్ ప్రింటింగ్ కూడా మీకు హై ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉంటుంది. టోటల్ మాన్యువల్ వర్క్ అండ్ డిజిటల్ గ్రాఫిక్స్లో స్టార్ట్అప్ స్టేజ్ ఆఫ్ స్క్రీన్ ప్రింటింగ్లో మీకు అవ్వదు అనమాట. సో ఇవన్నీ డ్రాబ్యాక్స్ అనేది మీకు ఈ DTF ప్రింటింగ్లో కవర్ అవుతుంది. ఇందులో కాస్టింగ్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఎందుకు అంటే మీకు మోస్ట్లీ చూడండి ఇది ఒక కాస్టింగ్ 50 to 60 rupees A3 సైజ్ ఒక కాస్టింగ్ వస్తుంది. ఓకే, A3 సైజ్ టీ షర్ట్ రెడీ చేయాలి అంటే మీకు 50 to 60 rupees పడుతుంది. చూడండి ఇప్పుడు మీకు వన్స్ పౌడర్ కోట్ అయిన తర్వాత మీ యొక్క గ్రాఫిక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం టీ షర్ట్ పైన పెట్టేసి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. దీని యొక్క అవుట్పుట్ మనం మాట్లాడుతున్నాం. దీని యొక్క ప్రైస్ కాస్టింగ్ చూసారంటే ఒక 35 rupees పెట్ ఫిలిం, 35 to 40 rupees మీ యొక్క క్వాంటిటీ బట్టి దీని యొక్క ప్రైజెస్ వేరీ అవుతుంది. 35 నుంచి 40 rupeesలో మీకు ఒక పెట్ ఫిలిమ్స్ వస్తాయి, హై క్వాలిటీ పెట్ ఫిలిమ్స్. దీని యొక్క DTF ఇంక్స్ కూడా మా అక్కడ హై క్వాలిటీ ఇంక్స్ అవైలబుల్ ఉన్నది. వైట్ ఇంక్ వచ్చేసి మన ప్రీమియం ఇంపోర్టెడ్ ఇంక్. దీనివల్ల క్లాక్స్ ఉండవు, హెడ్లో బ్లాకేజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన టీ షర్ట్ ప్రింట్ చేస్తున్నాం. ఇది ఒక బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్, కాటన్ కదా, కాటన్ టీ షర్ట్. ఇది ఈ కాటన్ బ్లాక్ కలర్ ప్రింట్ మీద ప్రింట్ చేస్తున్నాం మన గ్రాఫిక్ అనేది ఎలా వస్తుందని చూద్దాం. ఓకే, ఇది రెండు బ్లాక్ సో మ్యాచ్ అవుతుందని చూద్దాం ఒకసారి. సో బ్లాక్ గార్మెంట్ మీద మనం ప్రింట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి 35 rupees నుండి 40 rupees మనకి షీట్ పడుతుంది. అండ్ 10 rupees నుంచి 15 rupees ఇంక్ కాస్టింగ్ పడుతుంది. నేను చెప్పేది మ్యాక్సిమం. ఓకే, మినిమం మీరు లెక్క వేసుకుంటే తెలిసిపోతుంది. నేను చెప్పేది మ్యాక్సిమం. ఓకే, 15 rupees మీరు పెట్టుకున్నా కూడా 50 rupees మేకింగ్ కాస్ట్ అయిపోయింది, 5 rupees పౌడర్ కోటింగ్ అండ్ 5 rupees ఎలక్ట్రిసిటీ, అదర్ ఎక్స్పెన్సెస్, లేబర్ ఛార్జెస్, ఎన్ని ఛార్జెస్ మీరు వేసుకున్నా 60 rupees పర్ టీ షర్ట్ మీద ప్రింటింగ్ కాస్ట్ అనేది పడుతుంది. ఇట్స్ వెరీ లో ఇన్వెస్ట్మెంట్ విత్ వెరీ లో అవుట్పుట్ అండ్ హై రిజల్యూషన్ అవుట్పుట్. అవుట్పుట్ వచ్చేసి
హై రెజల్యూషన్ ఉంటుంది. ప్రైసింగ్ చాలా చీప్ అండి, ఇంత చీప్లో మీకు ఎక్కడ దొరకదు. అండ్ A3 సైజ్లో కూడా మీరు A3 సైజ్ వచ్చేసి 60 రూపీస్, A4 వచ్చేసి 30 రూపీస్. ఇంకా స్మాల్ కార్పొరేట్ లోగోస్ కూడా చేయాలి అనుకుంటే చేయొచ్చు దీంట్లో. అండ్ కాస్టింగ్ 5 రూపీస్ నుంచి 10 రూపీస్ పడుతుంది, బట్ మీ యొక్క సైజ్ ఆఫ్ డిజైన్ బట్టి. సో వన్స్ మీది డిజైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా మిషన్లో పెట్టేసి 150 డిగ్రీస్ 20 సెకండ్స్ 20 సెకండ్స్లో మీరు హీట్ చేయగానే మీరు అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. వన్స్ అవుట్పుట్ టైం అయిపోయిన తర్వాత మీరు ఇమీడియట్గా లిఫ్ట్ చేసి మీ యొక్క డిజైన్ని పీల్అవుట్ చేసుకొని మీరు చూడవచ్చు. సో మీ ప్రాసెస్ చూడండి. సో వన్స్ మీ టీషర్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా బీప్ సౌండ్ అనేది వస్తుంది. బీప్ సౌండ్ వచ్చిన తర్వాత ఇలా రిమూవ్ చేసేసి అండ్ ఇమీడియట్ పీల్అవుట్ చేయకూడదు, కోల్డ్ పీలింగ్ అనమాట. కొంచెం చల్లబడిన తర్వాత పీల్అవుట్ చేయాలి. సో కొంచెం టెంపరేచర్ డౌన్ అయిన తర్వాత మీరు మెల్లిగా ఒక మీద ఉన్న ఫిలింని మీరు తీసారంటే మీద టీషర్ట్ అనేది రెడీ అయిపోతుంది. కోల్డ్ పీలింగ్ అనమాట ఇది, వెంటనే తీయకూడదు, కొంచెం చల్లబడిన తర్వాత తీయాలి. పీల్అవుట్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా పీల్అవుట్ చేయాలి. దట్స్ ఇట్ అండి, ఇంతే ప్రాసెస్. వెరీ సింపుల్ ప్రాసెస్, మీకు ఎలాంటి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వెరీ ఎకనామికల్ ప్రైస్లో మీరు రెడీ చేయొచ్చు మీ టీషర్ట్. చూడండి అవుట్పుట్ ఎలా ఉంటుంది, చూడండి ఎంత స్మూత్ ఫినిషింగ్, హై క్వాలిటీ గ్రాఫిక్స్ వితౌట్ కటింగ్. ఎలాంటి కటింగ్ చేయలేదు, జస్ట్ ప్రింటర్ నుండి ప్రింట్ చేసాం, పౌడర్ కోట్ చేసిన తర్వాత హీటింగ్ చేస్తే టీషర్ట్ పైన ట్రాన్స్ఫర్ అయిపోయింది. మ్యాక్సిమం ఒక టీషర్ట్ రెడీ చేయడానికి 10 to 15 minutes మీకు టైం పడుతుంది. ఓకే, ఆన్ స్పాట్ మీ ఇది లైవ్ వీడియో ఇలాంటి చేయలేదు, ఆన్ స్పాట్ ప్రింటింగ్ చేయలేదు. అంతా బ్యూటిఫుల్గా ఉన్నది టీషర్ట్ చూడండి. సో ఇలాంటిది మీరు ఎనీ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ రెడీ చేయొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ గ్రాఫిక్ రెడీ చేసుకొని మీ యొక్క కస్టమర్స్కి మీ ప్రోడక్ట్ సెల్ చేయొచ్చు. ఇది మెయిన్లీ ఆన్లైన్లో మీకు చేయాలనుకుంటే చాలా హై ప్రాఫిటబుల్స్ ఉంటుంది, ఎందుకంటే ఒక టీషర్ట్ మనకి 200 రూపీస్ కూడా పడుతుంది ఒక టీషర్ట్ రెడీ చేయొచ్చు. అండ్ ఇది మార్కెట్లో 500, 600 మీ యొక్క డిజైన్, మీరు ఎలా ఏ టైప్ ఆఫ్ డిజైన్, గ్రాఫికల్ డిజైన్ మీరు రెడీ చేస్తారో మీ యొక్క డిజైన్స్ బట్టి మీరు మార్కెట్లో ఏ ప్రైస్కైనా మీరు సెల్ చేయొచ్చు. వెరీ హై అవుట్పుట్స్ ఉన్నాయి అండ్ వెరీ లో ఇన్వెస్ట్మెంట్ విత్ ఎకనామికల్ ప్రైజెస్లో మీరు ఇది రెడీ చేసి మీ కస్టమర్స్కి మీ ప్రోడక్ట్ని డెలివర్ చేయొచ్చు. సో ఈ వీడియోలో అంతే. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు న్యూ టెక్నాలజీస్ అండ్ DTFలో ఇంకా అప్డేటెడ్ వర్షన్స్ ఎలా ఉంటాయో అనేది మీకు తీసుకొని ఇంకా ముందు చూపిస్తాను. కొత్త వీడియోస్ ఇంకా మీకు తీసుకొస్తాను. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. దాని ద్వారా మేము చేసే న్యూ టెక్నాలజికల్ వీడియోస్ అనేది మీ వరకు రీచ్ అవుతాయి. సో ఈ వీడియోలో అంతేనండి, ఇంకొక వీడియోలో మళ్ళీ మీకు కలుస్తాను. అంతవరకు నమస్కారం.